హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్స్ ఛానల్. ఈ మంత్ ఎండింగ్ లోపల ఏ మూవీస్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన సినీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు ఎప్పుడు తెస్తూనే ఉంటాం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహా అయితే ఏమవుతుంది మామ, మీ వల్ల మాకు హెల్ప్ అవుతుంది, మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెంబర్ 1, బోగన్విలియా. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ గారు అయితే మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. అమల్ నీరజ్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీ నవంబర్ 29th నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ రానుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. కుంచుకో బోబన్, జ్యోతిర్మయి ఇద్దరు కపుల్స్. వారికి ఇద్దరు పిల్లలు. వారి లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న యాక్సిడెంట్ వారి జీవితాన్ని ఏ విధంగా మార్చేసింది, వారు ఆ యాక్సిడెంట్ ద్వారా వారి లైఫ్ లో పడిన కష్టాలేంటి, స్ట్రగుల్స్ ఏంటి అనేది ఈ సినిమా. ఒక మంచి సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ బోగన్విలియా మూవీ చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 2, వికట కవి. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఈ మంత్ 28th నుండి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ రానుంది. ఈ వెబ్ సిరీస్ డిటెక్టివ్ రామకృష్ణ, నరేష్ అగస్త్య చుట్టూ రన్ అవుతూ ఉంటది. మిస్టరీ థ్రిల్లర్స్ మూవీస్ వెబ్ సిరీస్ చూసే వారికి అయితే ఈ వికట కవి వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. యూట్యూబ్ లో ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ వికట కవి ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 15 రోజుల్లోనే దాదాపు 3.5 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ కి గురి చేసే చాలానే ట్విస్టులు ఉంటాయని చెప్పి మూవీ మేనేజ్మెంట్ అయితే చెప్పుకొచ్చారు. నెంబర్ 3, కిరణ్ అబ్బవరం కా మూవీ. పెంచుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయితే కా మూవీలో కిరణ్ అబ్బవరం చాలా డిఫరెంట్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ నవంబర్ 27th నుండి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ రానుంది. కిరణ్ అబ్బవరం మెస్మరైజింగ్ యాక్టింగ్, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే కా మూవీ చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 4, లక్కీ భాస్కర్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కావాల్సింది డబ్బు. ప్రతి అవసరం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇదొక బ్యాంక్ జానర్ మూవీ. సినిమా మొదలైనప్పటి నుండి చివరి నిమిషం వరకు ప్రతి ఒక్కరిని అయితే ఎంగేజ్ చేసే మూవీ ఇది. బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని హీరో ఏ విధంగా వాడుకున్నాడు, తన అవసరానికి, తన అభివృద్ధికి వాటిని ఏ విధంగా యూజ్ చేసుకున్నాడు అనేది ఈ మూవీ. ఎవరి మూమెంట్ ఇన్ దిస్ ఫిలిం మెస్మరైజింగ్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే బిగ్ బుల్ హర్షద్ మెహతాతో అయితే లింక్ చేశారు. ఆ లింక్ చేసిన విధానం అయితే చాలా బాగుంటది. ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీ అయితే నవంబర్ 30th నుండి నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ రానుంది. ఒక మంచి ఎంగేజ్ చేసే ఎవరి మూమెంట్ కూడా ఎంగేజ్ చేసే మూవీ చూసి ఎంజాయ్ చేయాలంటే లక్కీ భాస్కర్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 5, తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి. అసలు ఈ పేరుతో ఒక మూవీ రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలియదు. ఈ ఇయర్ ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజ్ అయింది ఈ మూవీ. తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి మూవీ నవంబర్ 29th నుండి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమింగ్ రానుంది. ఈ మూవీ స్టోరీ అయితే బ్యాంక్ దోపిడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనిషి తన అవసరానికి ఏ విధంగా మారుతాడు అనే కాన్సెప్ట్ ని చాలా బాగా అయితే చూపించారు. ఎవరు నుండి తప్పించుకున్నారు, ఎవరు చుట్టూ తిరుగుతున్నారు, ఇంట్రెస్టింగ్ గా చూడాలనుకుంటే ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 6, సికందర్ కా ముఖద్దర్. ఇదొక హిందీ లాంగ్వేజ్ మూవీ. నవంబర్ 29th నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ రాబోతుంది. నీరజ్ పాండే డైరెక్షన్ లో తమన్నా భాటియా మెయిన్ రోల్ నటించిన ఈ మూవీ క్రైమ్ యాక్షన్ సీన్స్ తో ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. నెంబర్ 7, పారాషూట్. ఇదొక తెలుగు డబ్బింగ్ తమిళ్ మూవీ. ఈ మూవీ నవంబర్ 29th నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ రానుంది. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఇద్దరు పిల్లలు తప్పిపోతే వారి కుటుంబం పడే శోభ, పడే ఆందోళన గురించి ఈ మూవీ చాలా చక్కగా చూపించారు. నెంబర్ 8, డివోర్స్ కే లియే కుచ్ భీ కరేగా. ఇదొక ఫ్యామిలీ డ్రామా హిందీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అయితే నవంబర్ 29th నుండి G5 లోకి స్ట్రీమింగ్ రానుంది. ఒకే చోట పనిచేసే ఇద్దరు రిపోర్టర్స్ పెళ్లి చేసుకుంటే ఒకే స్థానం కోసం ఇద్దరు పోటీ పడితే వారి లైఫ్ ఏ విధంగా అస్తవ్యస్తమైంది, వారి లైఫ్ లో ఏ విధంగా స్ట్రగుల్స్ అయితే అనుభవించారు అనేది స్టోరీ లైన్. ఒక మంచి కామెడీతో కూడిన ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయాలంటే డివోర్స్ కే లియే కుచ్ భీ కరేగా వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఇదండి ఈ మంత్ ఎండింగ్ ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై